ద మిర్రర్ ఆఫ్ ఐ. సెల్ఫ్ సెంటర్డ్ అనే పదం వినగానే మనకు సెల్ఫిష్ అనే మాట గుర్తొస్తుంది. కానీ ఇది కాస్త సటిల్. ఎ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ థింక్స్ మోస్ట్లీ అబౌట్ దేర్ ఓన్ నీడ్స్, ఎమోషన్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ గివ్స్ వెరీ లిటిల్ స్పేస్ ఫర్ అదర్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. ఉదాహరణకి, మన స్నేహితుడు ఏదో సమస్య చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం వెంటనే అలాంటిదే నాకు జరిగింది అని మొదలు పెడతాం కదా. దట్స్ నాట్ ఎంపతి, దట్స్ రీడిరెక్షన్. అలాంటి మాటలు రోజు రిలేషన్షిప్స్లో చిన్న చిన్న దూరాలను తీసుకురాగలవు. టైమ్ గోస్ బై అండ్ వీ వండర్, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదేంటి అని మొదలు పెట్టేస్తాం. బట్ మేబీ we never truly gave others that space either. ఈ సెల్ఫ్ సెంటర్డ్ బిహేవియర్ అనేది ఇమ్మీడియట్గా బాధించదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మైట్ ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ కంట్రోల్. మీరు కంట్రోల్లోనే ఉన్నారు అని అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. కానీ మెల్లగా ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అయిపోతారు. కాన్వర్జేషన్స్ అన్నీ షాలో అయిపోతాయి. And eventually, loneliness creeps in. One-sided conversations make people feel unheard. Repeated neglect makes people feel unseen. మనం ఎంత బిజీ ఉన్నా మన మాటే వినాలనుకుంటే ఇతరుల భావోద్వేగాలు, సమస్యలు, ఆశలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయిపోతాయి. అండ్ దెన్ వన్ డే మన అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మన చుట్టూ ఉండరు. ఈ సెల్ఫ్ సెంటర్డ్ బిహేవియర్ వెనక చాలా కారణాలు ఉండుండొచ్చు. ఫియర్ ఆఫ్ బీయింగ్ వల్నరబుల్ కావచ్చు, గతంలో మీకు జరిగిన మోసాలు కావచ్చు, కొన్నిసార్లు ఏంటి అన్నిసార్లు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే అవసరం కావచ్చు. ఇంకొన్నిసార్లు మనం సోషల్ మీడియాలో చూసే మీ, మై లైఫ్, మై స్టోరీ అనే కల్చర్ కూడా మనల్ని తెలియకుండానే సెల్ఫిష్గా మార్చేస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ హెల్దీ, సెల్ఫ్ అబ్సెషన్ ఈజ్ నాట్. దీని గురించి తప్పించుకోవాలన్నా, ఈ సెల్ఫ్ సెంటర్డ్ బిహేవియర్ మించి మనం ఎదగాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ లిజనింగ్. Don't just wait to speak. Truly listen. Empathy. అతని పరిస్థితిలో నేనున్నా ఎలా ఫీల్ అయ్యేవాడిని అని అనుకుంటే చాలు. ర్యాండమ్ కైండ్నెస్ ఉండాలి. ఇతరులకి మన మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయండి. అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్. రోజు మీ మాటలతో ఎవరిని మెచ్చుకున్నారు, ఎవరిని బాధ పెట్టారు అన్న దానిపై ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక చిన్న హౌ ఆర్ యూ జెన్యూన్గా అడిగితే అది ప్రతి ఒక్కరి మనసుకి శాంతినిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మిర్రర్స్తో కాకుండా విండోస్తో నిండుండాలి. మన దృష్టి ఐ నుండి వి వైపు మారాలి. We don't always have to be the center of every story. Sometimes being part of someone else's happiness is the most beautiful thing.